ఇప్పుడు మనం ఫైండ్ ఆల్ సూపర్ కీస్ అండ్ క్యాండిడేట్ కీస్ ఇన్ ఏ రిలేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇట్లా మనకు ఒక రిలేషన్ ఇచ్చారు, అందులో 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏబిసిడి, యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఇచ్చారు, 3 డిపెండెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రిలేషన్లో అన్ని సూపర్ కీస్ యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్స్ కీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే సూపర్ కీ రాయాలి. సూపర్ కీ అంటే ఏంటంటే ఈ డిటర్మైన్స్ ఆల్ ద యాట్రిబ్యూట్స్. సో ఫస్ట్ సూపర్ కీ అనేది రిలేషన్షిప్లో ఉన్న అన్ని యాట్రిబ్యూట్స్తో రాయాలి. సో రిలేషన్షిప్లో మనకి ఏముంది, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. సో దానికి మనం క్లోజర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లోజర్ ఆల్రెడీ మనం చూసాం. క్లోజర్ అంటే ఏంది, ఏబిసిడి యొక్క క్లోజర్ అంటే కంపల్సరీగా ఈ 4 యాట్రిబ్యూట్స్ వస్తాయి. సో ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ డి కూడా వస్తుంది. సో వీ కెన్ సే దట్ ఏబిసిడి ఈజ్ ద సూపర్ కీ. సో సూపర్ కీ అంటే ఇప్పుడు ఏమేమవుతుంది, సూపర్ కీస్ రాద్దాము, మనకు వచ్చిన సూపర్ కీస్. సో ఏబిసిడి అనేది ఒక సూపర్ కీ. ఏబిసిడి సూపర్ కీ అని ఎందుకు అంటున్నాము, బికాజ్ ఇట్ డిటర్మైన్స్ ఆల్ ద యాట్రిబ్యూట్స్. మనకి రిలేషన్షిప్లో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఈ ఏబిసిడి క్లోజర్ అనేది అన్ని యాట్రిబ్యూట్స్ని డిటర్మైన్ చేస్తుంది, కాబట్టి దాన్ని మనం సూపర్ కీ అంటాము. ఇప్పుడు మనం ట్రై చేద్దాము ఏంటంటే ఈ సూపర్ కీ నుంచి ఏమైనా యాట్రిబ్యూట్స్ రిమూవ్ చేయొచ్చా అని. ఇక్కడ మనకి ఫంక్షనల్ డిపెండెన్సీ ఏమి ఇచ్చారు, ఏ డిటర్మైన్స్ బి అని ఇచ్చారు. అంటే మన దగ్గర ఏ ఉంటే ఆటోమేటిక్గా మనం బిని డిటర్మైన్ చేయొచ్చు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఏ ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా మనకు బి తెలుస్తుంది. సో వీ కెన్ రిమూవ్ బి బికాజ్ ఏ ఆటోమేటిక్గా బి ఇస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ఏసిడి అనేది సూపర్ కీనా కాదా చెక్ చేద్దాం. ఏసిడి అనేది సూపర్ కీనా కాదా చెక్ చేద్దాం. సో ఇందులో మనకి ఏమున్నాయి, ఏసిడి ఉన్నాయి కాబట్టి ఏ రాయాలి, బికాజ్ ఏ డిటర్మైన్స్ ఏ, సి డిటర్మైన్స్ సి, డి డిటర్మైన్స్ డి కాబట్టి ఆ 3 రాసేయాలి. తర్వాత ఏ డిటర్మైన్స్ బి కాబట్టి బి కూడా రాయాలి. సో మనకి ఏబిసిడి అన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో వీ కెన్ సే దట్ ఏసిడి ఈజ్ ద సూపర్ కీ. సో సెకండ్ సూపర్ కీ ఏంది, ఏసిడి. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేద్దాం, ఏమైనా యాట్రిబ్యూట్స్ ఈ సూపర్ కీ నుంచి రిమూవ్ చేయొచ్చా లేదా అని. ఆల్రెడీ ఇది రాసాం మనం, ఏ డిటర్మైన్స్ బి, బట్ ఇక్కడ బి లేదు. ఇక్కడ ఒకసారి చూడండి, బి డిటర్మైన్స్ సి, ఇక్కడ బి కూడా లేదు. ఇక్కడ చూడండి, సి డిటర్మైన్స్ ఏ, అంటే మన దగ్గర సి ఉంటే మనకి ఏ తెలుస్తుంది. సో కాబట్టి మళ్ళీ ఏ తెలియాల్సిన నెక్స్ట్ లేదు, బికాజ్ సి ఉంటే మనకు ఆటోమేటిక్గా ఏ తెలుస్తుంది. సో కాబట్టి నేను ఏ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇది సిడి ప్లస్ క్లోజర్, ప్లస్ అంటే ఏంది, క్లోజర్. సో క్లోజర్ ఫైండ్ అవుట్ చేస్తే అన్ని యాట్రిబ్యూట్స్ వస్తున్నాయా లేదా, ఇక్కడ అన్ని యాట్రిబ్యూట్స్ వచ్చినాయి, ఇక్కడ అన్ని యాట్రిబ్యూట్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని మనం సూపర్ కీ అన్నాము. సో సిడి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయండి. సో సిడి క్లోజర్ అంటే సి వస్తుంది, డి వస్తుంది. తర్వాత ఒకసారి చెక్ చేయండి, సి డిటర్మైన్స్ ఏ కాబట్టి ఏ కూడా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఏ డిటర్మైన్స్ బి. సో అన్ని యాట్రిబ్యూట్స్ వచ్చినాయి, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది. సో వీ కెన్ సే దట్ సిడి ఈజ్ ఆల్సో సూపర్ కీ. ఇప్పుడు సిడి నుంచి ఏమైనా రిమూవ్ చేయొచ్చా ఒకసారి చెక్ చేయండి. సి డిటర్మైన్స్ ఏ, బట్ ఇక్కడ మనకి ఏ లేదు, డితో అసలు ఏమి లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డితో మనకి ఏం లేదు కాబట్టి దీన్ని మనం రెడ్యూస్ చేయలేము. సో ఇది క్యాండిడేట్ కీ అవుతుందా లేదా. క్యాండిడేట్ కీ అంటే ఏంటంటే మినిమల్ సూపర్ కీ. మినిమల్ సూపర్ కీ, మినిమల్ సూపర్ కీ. సో సూపర్ కీ అంటే ఏంది, సూపర్ కీ మీన్స్ ఇట్ డిటర్మైన్స్ ఆల్ ద యాట్రిబ్యూట్స్. సో ఇది సూపర్ కీ, ఇది సూపర్ కీ, ఇది సూపర్ కీ, బికాజ్ ఈ రిలేషన్లో ఉన్న అన్ని యాట్రిబ్యూట్స్ని డిటర్మైన్ చేస్తుంది. ఇప్పుడు ఈ మూడిట్లో మనకి మినిమల్ ఏంది, ఏబిసిడిలో మనకి 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఏసిడిలో మనకి 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, తర్వాత సిడిలో మనకి 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఈ 3 కంపేర్ చేస్తే సిడి అనేది క్యాండిడేట్ కీ అవుతుంది. ఈ 3 సూపర్ కీస్లో సిడి అనేది క్యాండిడేట్ కీ అవుతుంది, బికాస్ క్యాండిడేట్ కీ ఈజ్ మినిమల్ సూపర్ కీ. ఇందులో మనకి 2 యాట్రిబ్యూట్సే ఉన్నాయి
కాబట్టి ఇది మనకి క్యాండిడేట్ కీ అవుతుంది. బట్ అదే కంపల్సరీగా అయిద్దని మనం చెప్పలేము, బికాస్ దీని యొక్క సిడి యొక్క సబ్సెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, సి వస్తుంది. సో సి అనేది క్యాండిడేట్ కీనా కాదా చెక్ చేయండి. తర్వాత డి అనేది క్యాండిడేట్ కీనా కాదా చెక్ చేయండి. బికాస్ సిలో మనకి అన్ని యాట్రిబ్యూట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు సిడి అనేది సూపర్ కీ అవుతుంది, బట్ క్యాండిడేట్ కీ అవ్వదు. సి అనేది సిలో అన్ని యాట్రిబ్యూట్స్ వచ్చినాయి అనుకోండి, సి అనేది సూపర్ కీ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్ కీ కూడా అవుతుంది. బికాస్ క్యాండిడేట్ కీ అంటే ఏంది, మినిమల్ సూపర్ కీ. ఇందులో 2 యాట్రిబ్యూట్సే ఉన్నాయి, ఇందులో ఒక యాట్రిబ్యూటే ఉంది. సో కాబట్టి సి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయండి. సో సి అనేది సి అనేది ఫస్ట్ సూపర్ కీనా కాదో చెక్ చేయండి. సో దీని యొక్క క్లోజర్ ఫైండ్ అవుట్ చేయండి. సి డిటర్మైన్స్ ఇట్ సెల్ఫ్, కాబట్టి సి రాసాము. తర్వాత చూడండి, సి డిటర్మైన్స్ ఏ, సో కాబట్టి ఏ రాసాము. ఏ డిటర్మైన్స్ బి, కాబట్టి బి రాసాము. బి డిటర్మైన్స్ సి, ఆల్రెడీ సి రాసాం కాబట్టి ఇంకొకసారి రాయాల్సిన నెక్స్ట్ లేదు. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, బట్ రిలేషన్లో మనకి డి యాట్రిబ్యూట్ కూడా ఉంది. సో డి లేదు. సో హియర్ సి అనేది సూపర్ కీ కాదు. ఎందుకు కాదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ కంటైనింగ్ డి. కాబట్టి నెక్స్ట్ డి కూడా చెక్ చేయండి. డిలో అన్ని సూపర్ కీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డిలో ఇక్కడ డి క్లోజర్ ఫైండ్ అవుట్ చేస్తే అన్ని యాట్రిబ్యూట్స్ వస్తుందా లేదో చెక్ చేయండి. సో డి డిటర్మైన్స్ ఇట్ సెల్ఫ్, కాబట్టి డి రాయాలి. నెక్స్ట్ డితో మొన్న మనకి ఏం లేవు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డితో ఉన్నది. సో కాబట్టి డి ఒకటే వస్తుంది. సో ఇప్పుడు మనకి డి ఒకటే వచ్చింది, ఏబిసి అనేవి రాలేదు. సో వీ కెన్ సే దట్ డి ఈజ్ ఆల్సో నాట్ ఏ సూపర్ కీ. సో కాబట్టి మనకు ఉన్న వాటిలో మినిమం ఏంది, సిడి. సో వీ కెన్ సే దట్ సిడి ఈజ్ ద క్యాండిడేట్ కీ. సో ఇక్కడ ఉన్న వాటిలో మనకి క్యాండిడేట్ కీ ఏంది, సిడి అనేది క్యాండిడేట్ కీ. సో యాక్చువల్గా మన రిలేషన్లో ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో మనకు కావాలంటే 2^4 16 సబ్సెట్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏబిసిడి, ఏబిసి, బిసిడి, సిడిఏ, ఏబి, బిసి, సిడి, అట్లా మొత్తం మనం ఒక 16 క్యాలిక్యులేట్ చేయొచ్చు. 16 or 15 ప్రాపర్ సబ్సెట్స్ వస్తాయి, అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎందులో అయితే మనకి అన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయో దాన్ని మనం ఏమంటాము, సూపర్ కీ అంటాము. సో అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా లెంతీ ప్రాసెస్. సో కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఏబిసిడి అంటే రిలేషన్లో ఉన్న అన్ని యాట్రిబ్యూట్స్ తీసుకున్నాం, అది సూపర్ కీ అవుతుంది. తర్వాత ఏమైనా రిమూవ్ చేయొచ్చా చేయలేమా చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు సూపర్ కీలో మనకి ఈ 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఏంది ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ఆల్ సూపర్ కీస్. ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్ క్యాండిడేట్స్ కీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఒక క్యాండిడేట్ కీ ఏమొచ్చింది, సిడి వచ్చింది. సో అదొక్కటే క్యాండిడేట్ కీని అంటే మనం చెప్పలేము, బికాజ్ మనకి అదర్ దాన్ సిడి కూడా ఉండొచ్చు. సిడి కాకుండా రిమైనింగ్ క్యాండిడేట్ కీస్ కూడా మనకి రావచ్చు. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ కీస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ప్రైమ్ యాట్రిబ్యూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేయాలి, ప్రైమ్ యాట్రిబ్యూట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద రిమైనింగ్ క్యాండిడేట్ కీస్. ఓకే, ఇందులో ప్రైమ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంది, పార్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ. సో క్యాండిడేట్ కీ కోసం మనం ఏమి యూజ్ చేసాము, సి యూజ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ డి యూజ్ చేసాము. సో కాబట్టి ప్రైమ్ యాట్రిబ్యూట్స్ ఇక్కడ ఏమవుతాయి అంటే ప్రైమ్ యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి, సి అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డి అనేది ప్రైమ్ యాట్రిబ్యూట్ అవుతుంది. వేరియాస్ నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంది, సిడి కాకుండా రిమైనింగ్ 2 ఏమున్నాయి, ఏబి అనేవి నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ అవుతాయి. సో సిడి అనేది ప్రైమ్ యాట్రిబ్యూట్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రిమైనింగ్ క్యాండిడేట్ కీస్ ఫైండ్ అవుట్ చేయడానికి సి కానీ డి కానీ ఈ ఫంక్షనల్ డిపెండెన్సీస్లో రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడైనా ఉందా లేదా చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి సి ఉంది, ఫస్ట్ సి చెక్ చేయండి రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ బి ఉంది, ఇక్కడ మనకి సి ఉంది, ఇక్కడ మనకి సి ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఫస్ట్ క్యాండిడేట్ కీ ఏంది, సిడి. సో ఇక్కడ మనకి సి ఉంది రైట్ హ్యాండ్ సైడ్. ప్రతి ఫంక్షనల్ డిపెండెన్సీలో రైట్ హ్యాండ్ సైడ్ చెక్ చేయండి. ఇక రైట్ హ్యాండ్ సైడ్ సి ఉంది, కాబట్టి దీని యొక్క బి అనేది సిని డిటర్మైన్ చేస్తుంది. కాబట్టి దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, బి ఉంది. సో సిని మనం బితో రీప్లేస్ చేయొచ్చు, బికాజ్ సికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బి ఉంది కాబట్టి. సో ఇప్పుడు బీడీ అనేది ఇప్పుడు సూపర్ కీ అవుతుంది. సో ఈ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ కనుక ఈ ఫంక్షనల్ డిపెండెన్సీలో రైట్ హ్యాండ్ సైడ్లో లేవు అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ఒక్క క్యాండిడేట్కే ఉంది, దట్ ఈజ్ సిడి. సో వీ కెన్ స్టాప్ ద ప్రాసెస్. సపోజ్ ఇక్కడ మనకి బి డిటర్మైన్ సిలో
సి కాకుండా ఏ ఉంది అనుకోండి, అక్కడ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి, సి ఉంది యాజ్ వెల్ యాజ్ డి ఉంది. సో సి మనకి రైట్ హ్యాండ్ సైడ్లో లేదు, యాజ్ వెల్ యాజ్ డి కూడా రైట్ హ్యాండ్ సైడ్లో లేదు, కాబట్టి మనం ప్రాసెస్ని స్టాప్ చేయొచ్చు. సో ఒక్క క్యాండిడేట్కినే ఉంది, దట్ ఈజ్ సిడి. ఇప్పుడు మనకి బిడి అనేది కంపల్సరీగా సూపర్ కీ అవుతుంది, బికాజ్ బీడీ క్లోజర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ వస్తాయి, ఏబిసిడి ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ వస్తాయి. బట్ బీడీ అనేది సో మనం ప్రీవియస్గా సూపర్ కీస్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనకి బీడీ కూడా సూపర్ కీనే అవుతుంది, బీడీ కూడా సూపర్ కీనే అవుతుంది. బట్ బీడీ అనేది క్యాండిడేట్ కీనా కాదో ఫైండ్ అవుట్ చేయాలి, బికాజ్ బీడీ నుంచి మనం ఇంకా సబ్సెట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బీ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇన్ కేస్ బీ కానీ డి కానీ క్యాండిడేట్ కీ అనుకోండి, అప్పుడు బీడీ అనేది క్యాండిడేట్ కీ కాదు, బికాజ్ క్యాండిడేట్ కీ అంటే ఏంది, మినిమల్ సూపర్ కీ. సో ఒకసారి బీ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయండి. బీ క్లోజర్ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ బీ వస్తుంది, నెక్స్ట్ బీ డిటర్మైన్స్ సి, నెక్స్ట్ సి డిటర్మైన్స్ ఏ డిటర్మైన్స్ బి, బట్ బి ఆల్రెడీ ఉంది, సో కాబట్టి రాయాల్సిన నెక్స్ట్ లేదు. సో బీ క్లోజర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏబిసి వచ్చింది కానీ డి అనేది రాలా. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ నాట్ ఏ క్యాండిడేట్ కీ ఆర్ దిస్ ఈజ్ నాట్ ఏ సూపర్ కీ ఆల్సో. నెక్స్ట్ దీనికి ఇంకొక సబ్సెట్ మనకి ఏమొస్తుంది, డి వస్తుంది. సో డి క్లోజర్ ఫైండ్ అవుట్ చేయండి. సో డి ఫస్ట్ డి వస్తుంది, తర్వాత డీతో మనకి ఏం లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిపెండెన్సీస్ ఏం లేదు, సో ఇంకేం రావు మనకి. సో ఇందులో డి ఒక్కటే ఉంది, ఏబిసి రిమైనింగ్ 3 యాట్రిబ్యూట్స్ లేవు. సో కాబట్టి ఇది మనకి క్యాండిడేట్ కీ కాదు, యాజ్ వెల్ యాజ్ సూపర్ కీ కూడా కాదు. సో కాబట్టి మనకి బీడీ అనేది ఏమవుతుంది, ఎనదర్ క్యాండిడేట్ కీ. సిడి అనేది ఒక క్యాండిడేట్ కీ, బీడీ అనేది ఇంకొక క్యాండిడేట్ కీ, బీడీ అనేది ఇంకొక క్యాండిడేట్ కీ. ఇప్పుడు మనం ఈ రెండే చెప్పలేము, సమ్ అదర్ క్యాండిడేట్ కీస్ కూడా మనకు ఉండొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలి, బీడీ యొక్క ప్రైమ్ యాట్రిబ్యూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బీలో మనకి ఏముంది, బీ ఉంది, డి ఉంది, బట్ డి అనేది ఆల్రెడీ ఇందాక సిడిలో రాసేటప్పుడే డి వచ్చేసింది. సో బీలో మనకి ఎక్స్ట్రాగా ఏముంది, బీ ఉంది, సో ఆ బీ కూడా రాసేసేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ మనం సి చెక్ చేసాము, రైట్ హ్యాండ్ సైడ్ సి ఆల్రెడీ మనం చెక్ చేసాము, సిని బీతో రీప్లేస్ చేసాము. సో రైట్ హ్యాండ్ సైడ్ డి ఎక్కడైనా ఉందా, సో డి ఉందా, డి లేదు. రైట్ హ్యాండ్ సైడ్ బి ఎక్కడైనా ఉందా, ఎస్ ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ బి ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం బీని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాంతో రీప్లేస్ చేయాలి, ఏ డిటర్మైన్స్ బి. సో కాబట్టి ఈ బీని మీరు ఏతో రీప్లేస్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ ఉంది కాబట్టి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ డి వస్తుంది. ఇప్పుడు మనం ఏడి అనేది ఏమవుతుంది, సూపర్ కీ అవుతుంది, బికాస్ ఏడి క్లోజర్ మనకి ఫైండ్ అవుట్ చేస్తే అన్ని యాట్రిబ్యూట్స్ వస్తాయి. బట్ ఏడి అనేది క్యాండిడేట్ కీనా కాదా మనం చెక్ చేయాలి. బట్ ఏడి అనేది మనం కంపల్సరీగా క్యాండిడేట్ కీ అని చెప్పొచ్చా, చెప్పలేము, బికాస్ దాని యొక్క చిన్న యాట్రిబ్యూట్స్ అంటే ఏడి నుంచి మనం ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డి ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని యొక్క సబ్సెట్స్. సో ఏ క్లోజర్లో కనుక అన్ని యాట్రిబ్యూట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు అదే క్యాండిడేట్ కీ అయింది, సూపర్ కీ అయింది, బికాజ్ ఏలో మనకి ఒకే యాట్రిబ్యూటే ఉంది, వేరే యాజ్ ఏడీలో 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, కాబట్టి ఏ క్లోజర్ ఫైండ్ అవుట్ చేయండి. దీని యొక్క ప్రాపర్ సబ్సెట్స్ ఏ డిటర్మైన్స్ ఏ, తర్వాత ఏ డిటర్మైన్స్ బి, నెక్స్ట్ బి డిటర్మైన్స్ సి, తర్వాత ఇక్కడ మనకి సి ఉంది, సి డిటర్మైన్స్ ఏ, బట్ ఏ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఇక్కడ ఏబిసినే వచ్చింది, డి రాలా. సో వీ కెన్ సే దట్ ఏ ప్లస్ ఈజ్ ఏ ఈజ్ నాట్ ఏ సూపర్ కీ యాజ్ వెల్ యాజ్ నాట్ ఏ క్యాండిడేట్ కీ. నెక్స్ట్ దీని నుంచి మనం డి కూడా తీసుకురావచ్చు. సో డి క్లోజర్ కూడా ఫైండ్ అవుట్ చేయండి, డి అనేది క్యాండిడేట్ కీనా సూపర్ కీనా. సో డి డిటర్మైన్స్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ డి నుంచి ఏం ఫంక్షనల్ డిపెండెన్సీస్ లేవు, సో కాబట్టి ఇది ఒక్కటే వస్తుంది. సో ఇది కూడా మనకి సూపర్ కీ కాదు, క్యాండిడేట్ కీ కాదు. సో వీ కెన్ సే దట్ వీ హ్యావ్ 3 సూపర్ కీస్, 3 క్యాండిడేట్ కీస్, సిడి బీడి ఏడి. ఎన్ని సూపర్ కీస్ ఉన్నాయి, 1 2 3 4 5 సూపర్ కీస్ ఉన్నాయి. ఇట్లా మనం ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ రిలేషన్లో మనకి 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో 5 యాట్రిబ్యూట్స్తో ఇంకొంచెం కాంప్లెక్స్ రిలేషన్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్ని క్యాండిడేట్ కీస్ యాజ్ వెల్ యాజ్ సూపర్ కీస్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను.